అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పిఠాపురంలో పర్యటిస్తున్నారు మొదటిసారిగా. సో ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో వారాహి బహిరంగ సభ ఒకటి నిర్వహించారు. సో ఈ సందర్భంగా ఆయన కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. పిఠాపురం నియోజకవర్గంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని తను శాశ్వతంగా ఇదే నియోజకవర్గంలో ఉంటాను. కొంతమంది అన్నారు నేను ఇక్కడ అందుబాటులో ఉన్నాను, హైదరాబాద్లో ఉంటానని కొంతమంది అన్నారు. కానీ నేను ఈరోజు ఇక్కడ 3 ఎకరాల స్థలం తీసుకున్నాను, ఈరోజే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. సో ఇక్కడే అందుబాటులో ఉంటాను, ఇక్కడికి నేను వస్తూనే ఉంటాను. అలాగే నేను ఏదైనా పని విషయంలో ఉన్నా సరే నా స్టాఫ్ ఇక్కడ అందుబాటులో ఉంటారు 24/7, ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే రండి అని చెప్పారు. అలా పిఠాపురం నియోజకవర్గం మీద తన అభివృద్ధి లక్ష్యాలు చెప్పారు. పిఠాపురం నియోజకవర్గాన్ని నెక్స్ట్ 5 years ఏం చేయబోతున్నాను అని. అలా పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చారు. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అని చెప్పి వైసీపీ వాళ్ళు అన్నారు. కానీ నన్ను అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళేలాగా రికార్డు మెజార్టీతో మీరు నన్ను గెలిపించారు అని చెప్పారనమాట. ఇట్లా పిఠాపురం ప్రజలు ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లో మాట్లాడుకునేలా చేసింది. ఒక్కడి కోసం ఇంతటి ఘన విజయం అందించారు. అందుకు 2 చేతులెత్తి నమస్కరిస్తున్నా. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో కష్టంలో ఉన్న మనిషికి అండగా నిలవాలనుకున్నా. మీరు డిప్యూటీ సీఎం దాకా తీసుకొచ్చారు. 100% స్ట్రైక్ రేటు దేశంలో ఇప్పటి వరకు ఎవరూ చూడలేదు. పవన్ కళ్యాణ్ను అసెంబ్లీ గేటు కూడా తాకనీయమన్నారు. దాన్ని పిఠాపురం ప్రజలు సీరియస్గా తీసుకున్నారు. గేటు తాకడం ఏంటి, బద్దలు కొట్టుకొని వస్తారని వర్మ చెప్పారు. ఆ మాటలు నిజమయ్యాయి. చాలామంది నన్ను హోంశాఖ తీసుకోమని చెప్పారు. కానీ బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధన కోసం నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాను. నాకు ఎలాంటి లంచాలు అవసరం లేదు. నిధులు సద్వినియోగం కావాలని అధికారులకు చెప్పా. వచ్చిన ఆదాయంతో ట్యాక్స్ కట్టాను. ఇప్పుడు మీ డబ్బు కాబట్టే ప్రతి రూపాయికి అధికారులను లెక్కలు అడుగుతున్నా. బాధ్యతగా ఉండాలనే మా శాఖలో ఖర్చులు తగ్గించుకుంటున్నాం. లంచాలు తీసుకోను, మీ అభ్యున్నతికి పాటుపడతా. అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తానని మీ ముందు ప్రమాణం చేస్తున్నా. గతంలో వైకాపా నాయకులు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఉండడు, హైదరాబాద్లో ఉంటాడని ప్రచారం చేశారు. అందుకే పిఠాపురంలో 3 ఎకరాలు కొన్నా. ఈరోజే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఉద్యోగాలు లేవని, నీళ్లు రాలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగి కుమారుణ్ణి కాబట్టి వాళ్ళకి ఎలాంటి గౌరవం ఇవ్వాలో నాకు తెలుసు. ఈ విషయం పార్టీ నాయకులు కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పారు. తాగునీరు, వైద్యం, విద్య, వైద్యం, రోడ్లు, ఉపాధి అవకాశాలు వంటి హామీలన్నీ గుర్తున్నాయి. నా కుమార్తె కనిపించడం లేదని ఓ తల్లి వచ్చి తన బాధ చెప్పుకుంది. ఆమె కష్టం తీర్చాలని 9 రోజులు తాపత్రయపడ్డా. 9 నెలల క్రితం కేసు చిక్కుముడిని పోలీసులు త్వరగా ఛేదించారు. అదే వైకాపా ప్రభుత్వం 30,000 మందికి పైగా ఆడబిడ్డలు కనిపించకుండా పోతే పట్టించుకోలేదు. వ్యవస్థల్లో తప్పు లేదని ఈ ఘటనలతో నిరూపితమైంది. వ్యవస్థలను సరిదిద్దుకోవాలని అధికారులు కూడా చెబుతున్నారు అని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా చాలా కామెంట్స్ చేశారు. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తున్నారు. నిన్న మొన్న కూడా అక్కడే ఉన్నారనమాట. సో ఒక రకంగా ఈ జరిగిన ఎన్నికలతో చాలామంది రాజకీయ నాయకులకు పర్మనెంట్ నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. పవన్ కళ్యాణ్ గారు 2019లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. సో పిఠాపురం నుంచి పోటీ చేసినప్పుడు అతన్ని ఖచ్చితంగా ఓడించాలని వైసీపీ చేయని ప్రయత్నాలు అంటూ లేవు. ఒక పెద్ద టీంని దించారు, భారీగా డబ్బులు కూడా పంచారు. అయినా సరే నో యూజ్. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సద్వినియోగం చేసుకునే పనిలో ఉన్నారు. ఒకసారి గెలవడం ఇంపార్టెంట్ కాదు, గెలుపుని నిలుపుకోవాలి, ఆ గెలుపుని శాశ్వతం చేసుకోవాలి. ఈయన్ని అనవసరంగా గెలిపించామే అని ప్రజలు అనుకోకూడదు. మంచి పని చేశాం, ఇతన్ని గెలిపించి మంచి పని చేశాం, సో మళ్ళీ ఇతన్నే గెలిపించాలి అని ప్రజలు అనుకోవాలి. అలా అతి కొద్ది మంది మాత్రమే ప్రజల్లో స్థిరపడిన నాయకులు ఉన్నారు, చాలా కొద్ది మంది. సో వైఎస్ ఫ్యామిలీ పులివెందుల్లో ఎలా ఫిక్స్ అయిందో, చంద్రబాబు గారు కుప్పంలో ఎలా ఫిక్స్ అయ్యారో, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అలా ఫిక్స్ అవ్వాలి. అయ్యేందుకు ఆయన ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇంకా చాలా వయసు ఉంది. ఆయన స్టిల్ 50 years, మేబీ ఇంకో 25 సంవత్సరాలు యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటారు. కాబట్టి ఆయన ఇదే నియోజకవర్గాన్ని తన శాశ్వత నియోజకవర్గంగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. సో అందుకు ఆయన మండలాల వారీగా, కొన్ని మేజర్ పంచాయతీల వారీగా తను ఎలాగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగానే ఉన్నారు కాబట్టి, తన నియోజకవర్గం మొత్తం గ్రామీణ ప్రాంతాలే కాబట్టి తను చేయడానికి కూడా అవకాశం ఉంది. నిధులు ఇచ్చి చేయించుకోవడానికి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాల్సిన జాగ్రత్తలంతా కూడా తన మంచి టీమును పెట్టుకోవాలి. ఆ నియోజకవర్గంలో సరైన టీం ఉంటే చాలు.
ప్రజలతో కోఆర్డినేట్ చేసుకోవాలి, లీడర్స్తో కోఆర్డినేట్ చేసుకోవాలి, ప్రజలు ఇచ్చే వినతులను సత్వరం పరిష్కరించేలా ఉండాలి, జవాబుదారీగా ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. అది లేకుండా ఊరికూరికే యాక్ట్ చేస్తే మాత్రం ఫెయిల్ అవుద్ది అనమాట. అది జాగ్రత్తగా చూసుకుంటే చాలు. థ్యాంక్ యూ.